రాత్రి కీర్తనలు ఆగస్టు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఎఫెసీ 1:22. ప్రియాతి ప్రియమైన వారలారా, సమయము చాలా తక్కువగా ఉన్నది. మనము వెదుకు బహుమానము చాలా దగ్గరగానున్నది. మనము చేరుకొనవలసిన గుణలక్షణాల ప్రమాణము లేదా గుర్తు మన ముందు స్పష్టముగా ఉంచబడియున్నది మరియు ప్రభువునకు పూర్తి సమర్పణ చేసుకోవాల్సిన ఆవశ్యకతను తెలుపు ఉదాహరణలు లేదా దృష్టాంతాలతో దేవుని వాక్యములు ప్రకాశిస్తున్నవి. దీనికి అర్థం స్వీయమరణమని మనకు చూపుతున్నది. దేవుని కృపచేత క్రీస్తు కానటువంటి వేరు శిరస్సు మరియు ప్రతి అధికారమును పూర్తిగా నరికివేయబడి పారవేయబడుటను మనము చూచుటలేదా? ఇక నుండి నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఫిలిప్పీ 1:21 అని అపోస్తలుడు వ్యక్తపరచిన విధముగా ఆయన దయచేయు మాటలు, ఉదాహరణల ద్వారా తెలుసుకున్న ప్రకారము క్రీస్తు శరీరములో ఒక సభ్యుడిగా ఆయన చిత్తము ద్వారా నడిపించబడుట లేదా? ఇది మన ప్రభువును పోలిన గుణలక్షణముల పరిపూర్ణత యొక్క మరొక చిత్రమయ్యున్నది. ఆయన అతని సొంత నాయకత్వమును, అతని సొంత చిత్తమును తండ్రి యొక్క చిత్తమునకు పూర్తిగా విడిచిపెట్టలేదా? ఆయన ఎంతో నిశ్చయముగా తండ్రి చిత్తమునకు విడిచిపెట్టెను మరియు ఆయన పూర్తి సమర్పణ తండ్రి చేత బహుకరించబడెను. కావున మన పూర్తి సమర్పణయు మన శిరస్సుగు ప్రభువు ద్వారా ఆయన రాజ్యమందు పూర్తిగా బహుకరించబడునను అభయమును పొందియున్నాము. ఇక్కడ పూర్తి సమర్పణ అనగా దానికంటే తక్కువైన ఏ బలియు అంగీకరించబడదని గుర్తుంచుకొనవలెను. రీప్రింట్ 2846. నమస్కారం. ఈరోజు మన పరిశీలన ఆగస్టు 4వ తేదీ నాటి సాంగ్స్ ఇన్ ద నైట్ అనే భక్తి రచనపై. ఇది ముఖ్యంగా ఎఫెసీలకు 1.22 మీద ఆధారపడి ఉంది కదా. ఆయన సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి ఆయనను సంఘమునకు అన్నిటిపైగా శిరస్సుగా నియమించెను. అవును, సరిగ్గా ఈ వచనం ఆధారంగానే ఈ రచన సాగుతుంది. ఈ మూలం ప్రధానంగా సంపూర్ణ సమర్పణ అనే అంశంపై దృష్టి పెడుతోంది అనిపిస్తోంది. కరెక్ట్. క్రీస్తు సంఘానికి ఎలా శిరస్సుగా ఉన్నాడో అలాగే విశ్వాసులు కూడా తమను తాము ఆయనకు పూర్తిగా అప్పగించుకోవాలి అనేదే ఇక్కడ ముఖ్యాంశం. అంటే ఒక విధమైన గంభీరమైన పిలుపు లాంటిది. అవును అవును ఈ రచనలో ఒక రకమైన ఆవశ్యకత కనిపిస్తుంది. చూడండి, సమయం తక్కువగా ఉంది. మనం ఆశించే బహుమానం దగ్గరలోనే ఉంది. మరి మనం సాధించాల్సిన స్వభావ ప్రమాణం అది కూడా స్పష్టంగా చెప్పబడింది అని మూలం నొక్కి చెప్తోంది. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, అయితే ఈ లోతైన పరిశీలనలో మనం ఈ సంపూర్ణ సమర్పణ అంటే ఏమిటి? మంచి ఆలోచన. సరే, మొదటగా ఈ మూలం స్వీయ మరణం లేదా డెడ్నెస్ టు సెల్ఫ్ అంటోంది. ఇది కొంచెం బలమైన పదం. నిజమే. దీని అర్థమేమిటసలు? అంటే ఇక్కడ స్వీయ మరణం అంటే మన సొంత కోరికలు, మన ఇష్టాలు, ప్రాధాన్యతలు, ఇంకా చెప్పాలంటే మన అహాన్ని పూర్తిగా వదిలేసుకోవడం అన్నమాట. పూర్తిగానా? అవును, పూర్తిగా. అంటే వేరే ఏ అధికారాన్ని గాని మన సొంత ఆలోచనలు గాని అనుసరించకుండా కేవలం క్రీస్తు చిత్తానికి మాత్రమే లోబడి ఉండటం. అంటే ప్రతి విషయంలోనా? అది ఎలా సాధ్యం? క్రీస్తు చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోగలం ఆచరణలో? మంచి ప్రశ్న. మూలం దీనికి కొన్ని సూచనలిస్తున్నట్లుంది. ఆయన వాక్యం అంటే లేఖనాలు, సరే, ఆయన ఏర్పాటు అంటే దేవుడు మన జీవితాల్లో అనుమతించే పరిస్థితులు, మరి ముఖ్యంగా ఆయన మాదిరి అంటే క్రీస్తు జీవితం. వీటి ద్వారానే క్రీస్తు చిత్తాన్ని గ్రహించగలమని మూలం చెబుతోంది. అంటే ఇది అంత తేలికైన విషయం కాదన్మాట. కాకపోవచ్చు, కాని మార్గాలు ఇవేనని మూలం స్పష్టం చేస్తుంది. ఇది గుర్తొచ్చిందా? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నాడా? అదే, సరిగ్గా అదే. అది కేవలం బయటకు చేసే పనుల గురించి కాదు కదా. కాదు. అదే ఒక సంపూర్ణమైన అంతర్గత సమర్పణ. తన ఉనికి మొత్తం, తన ఆలోచనలన్నీ క్రీస్తు చేత నడిపించబడటం అనే భావన. మరి క్రీస్తు మాదిరి గురించి కొంచెం లోతుగా వెళ్దాం. ఈ సంపూర్ణ సమర్పణకు అసలు ప్రమాణం క్రీస్తే అని మూలమంటోంది కదా. అవును. ఆయన కూడా తన చిత్తాన్ని తండ్రికి అప్పగించాడని ప్రస్తావించింది. దాని ప్రాముఖ్యత ఏమిటి? అది చూడండి, చాలా కీలకమైన పోలిక. క్రీస్తు స్వయంగా దేవుని కుమారుడై ఉండి కూడా తన సొంత ఇష్టాన్ని కాదు, అవును, తన చిత్తాన్ని, తన శిరస్సును
అంటే తండ్రిని పూర్తిగా అనుసరించాడు. తండ్రి చిత్తానికి సంపూర్ణంగా లోబడ్డాడు. సంపూర్ణంగా. ఆయన విధేయతలో ఎటువంటి షరతులూ లేవు. ఇదే మనకు అసలైన ప్రమాణం అని మూలం వివరిస్తోంది. అంటే ఆయన సంపూర్ణ సమర్పణకు తండ్రి గొప్ప బహుమానమిచ్చాడు కాబట్టి. అవును. విశ్వాసుల విషయంలో కూడా మన సమర్పణ కూడా అలాగే సంపూర్ణంగా ఉంటేనే బహుమానం ఉంటుందని అర్థం చేసుకోవాలా? అంటే పాక్షికంగా ఉంటే సరిపోదా? ఈ మూలం ప్రకారమైతే అవును, అదే హామీ ఇస్తోంది. కాని ఆ హామీకి ఒక షరతు ఉంది. షరతా? ఏమిటది? క్రీస్తు సంపూర్ణ సమర్పణకు తండ్రి ఎలా ప్రతిఫలమిచ్చాడో అలాగే మన సంపూర్ణ సమర్పణకు, అంటే అంతకంటే తక్కువ కాదు, మన ప్రభువు మన శిరస్సు అయిన క్రీస్తు ద్వారా రాజ్యంలో బహుమానం లభిస్తుంది అని మూలం చాలా స్పష్టంగా నొక్కి చెప్తోంది. ఓ, అంటే సంపూర్ణ అనే పదం మీద చాలా ప్రాధాన్యతుందన్నమాట. ఖచ్చితంగా. పాక్షిక సమర్పణ సరిపోదు అనే ధ్వని వస్తోందిక్కడ. కాబట్టి ముగింపుగా చూస్తే ఈ మూలం ఏం చెబుతోందంటే, ఆ అంతిమ బహుమానం పొందాలంటే క్రీస్తు చూపిన సంపూర్ణ విధేయతను మనం కూడా ప్రతిబింబించాలి. సంపూర్ణ సమర్పణ అనేది ఒక తప్పనిసరి అవసరంలా కనిపిస్తోంది. మన స్వీయ చిత్తాన్ని పూర్తిగా వదిలిపెట్టటం ఇదే కీలకం. ఇది నిజంగా ఆలోచింపజేసే విషయం. నిజంగా ఇది చాలా లోతైన ఆలోచన. క్రీస్తు తండ్రికి లోబడినట్లు విశ్వాసి క్రీస్తుకి లోబడటమంటే, అంటే ఒకరి చిత్తం పూర్తిగా మరొకరి చిత్తం ద్వారా నడిపించబడటం. అవును. ఇది ఆచరణలో మన రోజువారీ జీవితంలో నిజంగా ఎలా ఉంటుంది? దాని అసలైన అర్థమేమిటి? బహుశా ఈ ప్రశ్నతోనే మనమీరోజు ముగిద్దాం. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజమే, చాలా లోతుగా ఆలోచించాలి.